నా లైఫ్లో పల్లవి తర్వాత నేను చూసిన అద్భుతమైన అమ్మాయి రాధిక. చాలా చాలా మంచి అమ్మాయి. మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. ఏదున్నా మొహానే గలగలా మాట్లాడేస్తుంది. అందరితోనూ వెంటనే కలిసిపోతుంది. కార్తీక్, ఏంట్రా ఇది అర్థం లేకుండా? రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడదామని నువ్వంటే నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావని అందరం అనుకున్నాం. కానీ మరో అబ్బాయిని తీసుకొచ్చి ఇలా చేస్తున్నావేంట్రా? చూసావుగా, రాధిక 4 రోజులు మా ఇంట్లో ఉంటే తనని కోడలుగా చేసుకోవాలనేంతగా తను మా అమ్మ నాన్నలకి నచ్చేసింది. తన గురించి చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ క్వాలిటీ ఇంకేం కావాలి? కార్తీక్, ఈ అబ్బాయితో నువ్వేం మాట్లాడావో నాకు అర్థం కావడం లేదు. కానీ నువ్వు చేస్తోంది మాత్రం కరెక్ట్ కాదు. రాధిక గురించి, రాధిక మనసు గురించి నీకు తెలుసు. మరి తెలిసి కూడా అన్ని విషయాలు శ్రవణ్కి చెప్పానమ్మా. రాధిక, నువ్వు 4 రోజులు మా ఇంట్లో ఉన్న విషయం చెప్పాను. దానివల్ల నీకు ఎదురైన ప్రాబ్లమ్స్ గురించి చెప్పాను. శ్రవణ్ అర్థం చేసుకున్నాడు. నేను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. ఎస్, హీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్. తన వల్ల ఎవరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, కష్టం వచ్చినా కార్తీక్ అస్సలు తట్టుకోలేడు. వాళ్ళకి ఆ కష్టాల్ని దూరం చేయడం కోసం తను ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మీ విషయంలో కూడా అదే చేశాడు. మీరు కార్తీక్ వాళ్ళ ఇంట్లో 4 రోజులు ఉండడం గురించి కొంతమంది బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారని పాపం కార్తీక్ చాలా ఫీల్ అయ్యాడు. ఒక మంచి అమ్మాయి జీవితానికి ఇలాంటి సమస్య రావడం ఏంటని చాలా బాధపడ్డాడు. ఇదే విషయం నాతో చెప్పాడు. రాధికని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. యాక్చువల్లీ నేను మిమ్మల్ని చూడకుండానే పెళ్లి చేసుకోవడానికి నేను ఓకే అని చెప్పేశాను. వీడు నాకు బెస్ట్ ఫ్రెండ్. ఇన్ఫ్యాక్ట్ తన లవ్ విషయంలో గొడవైనప్పుడు పల్లవిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చేశాడు. అప్పుడు పల్లవిని నా ఫ్లాట్లోనే దాచాడు. పల్లవి నా ఫ్లాట్లో 2 వీక్స్ ఉంది. కార్తీక్ నన్ను ఎంత నమ్ముతాడో నేను కూడా కార్తీక్ని అంతే నమ్ముతాను. ఆ నమ్మకమే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునేలా చేసింది. కార్తీక్, మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయి. ఫస్ట్ ఆ అబ్బాయిని బయటికి పంపించు. లేదమ్మా, అసలు మాట్లాడాల్సిందే శ్రవణ్ గురించి. అమ్మకుటి గారు, నా కారణంగా మీ అమ్మాయి రాధిక పెళ్లికి సమస్యలు ఎదురవుతున్నాయని మీరు మా ఇంటికి వచ్చి బాధపడ్డారంట. మీ అమ్మాయి పెళ్లి జరగకపోతే చావు తప్ప మరో దారి లేదని కన్నీళ్లు పెట్టుకున్నారంట. మీ కన్నీళ్లు తుడిచే పరిష్కారం శ్రవణ్. వీడు చాలా మంచివాడు. రాధికని చాలా బాగా చూసుకుంటాడు. వీడి గురించి మీరు ఎంక్వైరీ చేసి చూడండి. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం. రాధికా శ్రవణ్ల పెళ్ళి నేనే దగ్గరుండి చేస్తాను. కార్తీక్, ఒకసారి నేను చెప్పేది. నానా, రాధిక మన ఇంట్లో ఉన్న కారణంగా తనకి పెళ్లి సంబంధాలు కుదరట్లేదనేది వీళ్ళు చెప్పిన సమస్య. ఆ సమస్యకి ఇదే సరైన పరిష్కారం. ఈ పెళ్లి వల్ల రాధిక జీవితం బాగుంటుంది. ఇక ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. చర్చ అంతకన్నా అవసరం లేదు. రాధిక, నేను పెళ్లి చేసుకోవడానికి శ్రవణ్ ఒప్పుకున్నాడు. ఈ సంబంధం నీకు ఇష్టమే కదా?
నాకు ఈ సంబంధం మా చెల్లెలికి ఈ సంబంధం నచ్చింది. నా చెల్లి మనసు నాకు తెలుసు. తన అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను. మా చెల్లెలికి ఈ సంబంధం నచ్చింది. మాకు కూడా ఈ సంబంధం ఇష్టమే. మేమందరం మాట్లాడుకొని ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో మీకు ఫోన్ చేస్తాం. ఇంకా మీరు సంతోషంగా వెళ్ళండి. మా నాన్న పదండి. మీకు మాటిస్తున్నాను, మీ రాధికని మా ఇంటి కోడల్ని చేసుకుంటాను. ఈ బొమ్మలు వేసుకునే దానికోసం ఈ దిక్కుమల్ల వీధిలోకి రావాల్సి వస్తుంది. డిస్కస్టింగ్. ఆ బొమ్మలు దాని ఇంటికే వెళ్తున్నా. పెళ్లి చూపులు బీభత్సం చేసి దానికి బొమ్మ కనబడేలా చేయబోతున్నా. వద్దు సకల, నువ్వక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవైపు కార్తీక్ ఆ బొమ్మలు దాన్ని పెళ్లి చూపులు చూడ్డానికి వెళ్ళాడు. నేను వెళ్ళి చెడగొట్టకపోతే పెళ్లి ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసేసుకుంటారు. మరి ఆపకుండా నన్ను ఆగిపోమంటావేంటి? కార్తిక్ మీ అమ్మ వాళ్లతో కలిసి రాధిక ఇంటికి బయలుదేరేసరికి కార్తిక్ పెళ్లి చూపులకే వెళ్ళాడు అనుకున్నాను. కాని కార్తిక్ పెళ్లి కొడుకు కాదు, పెళ్లి పెద్ద. అర్థం కాలేదు. కార్తిక్ తన ఫ్రెండ్తో రాధిక పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. అతన్ని తీసుకుని వెళ్ళి మాట్లాడి పెళ్లి కుదురుద్దామని పెళ్లి పెద్దగా వెళ్ళాడు. ఓ, నీకసలు బుద్ధుందా? విషయం క్లారిటీగా తెలుసుకోవా? నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్తే నువ్వు వెళ్ళకపోతే కొంపులు మునిగిపోతాయి వెళ్ళు అని పంపించావు. నా టైం అంతా వేస్ట్ చేసావు. ఓ, బ్రెయిన్లెస్ ఫెలో. భార్గవ్, ఏంట్రా నువ్వు చేసిన పని? ఎవరి వల్లైతే రాధేకి పెళ్లి సంబంధాలు చెడిపోతున్నాయని మనమంతా బాధపడ్డామో, ఎవరి వల్లైతే నీ చెల్లెలకి చెడ్డ పేరు వస్తుందని భయపడ్డామో, వాళ్లే స్వయంగా ఇంటికొచ్చి రాధేని పెళ్లి చేసుకుంటారని ఒప్పుకుంటే నువ్వు చేసిన పని ఇదే అంట్రా? అమ్మా, మొదటి నుంచి పోలీస్ సంబంధం వద్దని చెప్పినా వినకుండా పోలీస్ అతన్ని, పైగా రెండో పెళ్ళి అతన్ని లవ్ చేసి తప్పు చేసింది రాధి. నాకు తెలియకుండా వాళ్ళ ఇంటికెళ్ళి ఏదో నిలదీస్తాం కడిగేస్తామని పెళ్లి సంబంధం కుదుర్చుకొనొచ్చి తప్పు చేసింది మీరు. తీరా ఇక్కడికొచ్చి రాధిని నేను కాదు నా ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటాడు అని ఆ పోలీస్ అతను అంత కరాఖండిగా చెప్పిన తర్వాత కూడా నేనేదో తప్పు చేశానన్నట్టు మాట్లాడతారేంటి? పైగా ఇప్పుడు ఈ సంబంధం కూడా కాదంటే ఇప్పటివరకు రాధి గురించి బయట జనాలు అనుకుంటున్న 4 మాటలు నిజాలే అని ఫిక్స్ అవుతారు. కానీ అన్నయ్య, అక్క ఆ సార్ని ప్రేమించింది. నర్మోయ్, నువ్వెంత, నీ వయసెంత? అప్పుడే ప్రేమలు పెళ్లిళ్ళు గురించి మాట్లాడేంత పెద్దదానివయ్యావా? వెళ్ళు, లోపలికెళ్ళు. చూడమ్మా,
ఇప్పటి వరకు ఆడిన ఆటలు పడిన కథలు చాలు. ఇది జీవితం. చేసే పనులు తీసుకునే నిర్ణయాలు ప్రాక్టికల్గా ఉండాలి. ఆ వచ్చిన అబ్బాయి మంచోడు కాబట్టి గొప్ప మనసుతో ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. ఇంకా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరగాలి, జరిగి తీరుతుంది, అంతే. నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదురా. కానీ రాధిక వాళ్ళ అన్నకు నచ్చిందిగా. నచ్చాల్సింది రాధికకి, పెళ్లి చేసుకోవాల్సింది రాధిక. నానా, తనకి నా గురించి, నా గతం గురించి, నాకు పల్లవిపై ఉన్న ప్రేమ గురించి సరిగ్గా తెలియదు కాబట్టి తను అలా ఫీల్ అవటంలో తప్పులేదు. కానీ అన్నీ తెలిసి మీరిలా అంటాం కరెక్ట్ కాదు. ఏంట్రా పల్లవిపై నీకున్న ప్రేమ నీదొక్కటే ప్రేమ? మాకు నీ మీదున్నది ప్రేమ కాదా? నీకు పెళ్ళయిందని తెలిసి నీ భార్యని నువ్వే చంపేసేవని ఆ కాంచని వల్లన్న మాటలు విని కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి కొండంత ప్రేమతో వచ్చి నీ ముందు కూర్చున్న రాధికది ప్రేమ కాదా? కార్తీక్, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. వెళ్ళి సంబంధం ఖాయం చేసుకుని వద్దాం పద. డ్రైవర్, కారాపు. చెప్పేది నీ కదా, కారాపు. ఏంటన్నా, ఏమైంది? అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. చెప్పేది నీకే, తీసుకెళ్ళు. అలాగే సార్. మన ప్రేమ బంధానికి ముడిపడబోతుందన్న మన 3 ముళ్ళ బంధానికి గుర్తుగా దీన్ని మీకు బహుమతిగా ఇవ్వాలనుకున్నాను. కానీ మీరు నాకు కన్నీళ్ళని బహుమతి
వీడు చాలా మంచివాడు. రాధికని చాలా బాగా చూసుకుంటాడు. వీడి గురించి మీరు ఎంక్వైరీ చేసి చూడండి. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం. రాధికా శ్రావణ్ల పెళ్ళి నేనే దగ్గరుండి చేస్తాను. ఆ కార్తీక్ కృష్ణని మర్చిపో పెనుకొట్టి. మర్చిపో. ఈ మాట అంటుంటేనే ప్రాణం పోతుంది. మరి సార్ వారిని మర్చిపోయి నేను ఎలా చంపుకోగలను? సార్ వారి కోసం నా గుండె ఎందుకు ఇలా కొట్టుకుంటుందో ఆయనకు అర్థం కాలేదు. ఈ మనసులో ఆయన మీదున్న ప్రేమని తను అర్థం చేసుకోలేకపోయారు. అందుకే అతన్ని ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని చెప్తున్నారు. చెప్తాను. నా ప్రతి గుండె చప్పుడులోనూ ఆయనే ఉన్నారని అర్థమయ్యేలా చెప్తాను. సార్ వారి కోసం నేను పడుతున్న తపనలో ఎంత ప్రేమ ఉందో ఆయనకి తెలిసేలా చేస్తాను. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అయ్యయ్యో, ఏంటి రాధిక అలా ఏడుతున్నావు? కార్తీక్ తో పెళ్ళని కలల కంటే ఎగిరి తన్నిందనా? పెళ్లి సంబంధం మాట్లాడడానికి కార్తీక్ వస్తున్నాడని ఎగిరి గంతులేసావు, మురిసి ముగ్గులేసావు. ఇప్పుడు కన్నీళ్లతో కాలువలు నదులు పారుస్తున్నావు. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు మాకేమని వార్నింగ్ ఇచ్చావో ఒక్కసారి ఫ్లాష్ కట్ లో వేసుకోమా. కృష్ణ ప్రాప్తిరస్తు. మీతోనే కృష్ణ ప్రాప్తిరస్తు అని దీవించేలా ఎలా చేశానో? రాధిక ఇక్కడ కృష్ణ ప్రాప్తిరస్తు అని మీరే దీవించారు. ఇక కార్తీక్ కృష్ణ నా జీవితంలోకి వచ్చేసినట్టే అని చెలరేగిపోయావు. ఈ ఇంటి కోడలుగా వచ్చి మాతో కబాడీ ఆడుకోవాలని చూసావు, కానీ మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూసావు కదా.